నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ హాస్టల్లో ఇటీవల దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. హాస్టల్ మెస్ లో చట్నీ సాంబార్లో ఎలుక ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. కాలేజీ క్లాసులకు వెళ్లే ముందు స్టూడెంట్స్ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి క్యాంటీన్ కు వెళ్లగా అక్కడ చట్నీ సాంబార్లో ఓ బతికున్న ఎలుక అందులో తిరుగుతూ కనిపించింది. చట్నీలో ఎలుక చక్కర్లు కొట్టడం చూసి స్టూడెంట్స్ షాక్ కు గురయ్యారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మరొక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. హైదరాబాద్ జేఎన్టీయు క్యాంపస్ హాస్టల్లో ఓ పిల్లి కలకలం రేపింది. విద్యార్థులు భోజనానికి సిద్ధం కాగా ఓ పిల్లి అక్కడే ఉన్న మజ్జిగ బకెట్ లో తలపెట్టి తాగేసింది. అక్కడే ఉన్న విద్యార్థులు ఆ పిల్లి వీడియోను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ ట్వీట్ చేశారు. ఈసారి జేఎన్టీయు హైదరాబాద్ బాయ్స్ హాస్టల్లోని ఫుడ్ లో ఎలుక కోసం వెతుకుతూ క్యాట్ వచ్చింది అని ఆయన ట్వీట్ చేశారు. ఆ పోస్టులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేశారు. జేఎన్టీయు పిల్లలు ఎలుకలను నిలయంగా మారిందని ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ కు పలువురు నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు. ఆ ఎలుకను పట్టడానికే పిల్లిని తెచ్చినట్టున్నారన్నా, ఎంతైనా ప్రజాపాలన కదా అని ఓ నెటిజన్ కమెంట్ పెట్టగా, టీజీఎస్ పీడీసీఎల్లో తొండల జేఎన్టీయులో ఎలుక అండ్ పిల్లుల పాలన నడుస్తుంది అని మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీనికి ప్రభుత్వాన్ని నిందించడం ఎందుకని, అది పూర్తిగా ఫుడ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమని మరో నెటిజన్ కమెంట్ పెట్టారు. ఇలా ఎవరికి వారు ఈ వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.